ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా గవర్నమెంట్ రంగంలో 3 కొత్త పోర్టులు, సీ పోర్ట్స్, దాదాపుగా 12,000 కోట్ల రూపాయల పై చిలుకుతూ 3 కొత్త పోర్ట్లు, 13,000 కోట్ల రూపాయలతో 3 కొత్త పోర్ట్లు నిర్మాణం వేగంగా కూడా సాగి, దాదాపుగా ఒక పోర్టు అయితే 65%, మరో పోర్టు దాదాపుగా 30-40%, ఇంకొక పోర్టు దాదాపుగా 25-30% పూర్తి కూడా అయిపోయింది అప్పటికి. ఈరోజు ఆ పోర్టులు కన్నా పూర్తవుతే ఆ పోర్టులకు ఫండింగ్ కూడా సమస్య కాదు. దానికి సపరేట్గా మ్యారిటైమ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి దానికి సపరేట్ ఫండింగ్ ఆర్గనైజ్ చేసి సపరేట్గా దానికి ఫండింగ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసినాం. ఆ పోర్టులు పూర్తవుతే ఈరోజు ఒక శ్రీశైలం కట్టాలని అంటే అప్పట్లో 900 కోట్లు 600 కోట్లు అయి ఉండొచ్చు. ఈరోజు అదే శ్రీశైలం కట్టాలంటే 50,000 కోట్లు తక్కువ కాదు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్. ఈ పోర్ట్లన్నీ రేపొద్దున లక్షల కోట్లకు వాల్యూస్ అవుతాయి. ఈ పోర్ట్లు కానీ ఈ మెడికల్ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు, 5 మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తయ్యాయి. మరో 3 మెడికల్ కాలేజీలు సీట్ల మెడికల్ కౌన్సిల్ ఆల్రెడీ సీట్స్ కూడా అలాట్ చేసినారు. ఇలాంటి ప్రాజెక్టులు పూర్తవుతే దానిని సంపద సృష్టి అని అంటారు. ఇవి అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి అదనపు ఆదాయాలు వస్తాయి. ఒక సీపోర్ట్ వస్తే ఆ సీపోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందితే దానివల్ల జిఎస్డిపి పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, పెరుగుదల కనిపిస్తుంది. మెడికల్ కాలేజీలు వస్తే ఖర్చులు తగ్గుతాయి, టెరిషరీ కేర్ అవైలబుల్గా ఉంటుంది. దీనిని సంపద సృష్టి అని అంటారు.